నన్ను తిరగనియొద్దు, అంటే నన్ను అలౌ చేయొద్దు, పర్మిషన్ ఇవ్వద్దు, నాకు అవకాశమే కల్పించొద్దు. నువ్వు టేక్ ఓవర్ చేయి, మొత్తం నన్ను నీ వశపరుచుకో, నన్ను కట్టేసి పెట్టు, నాకు స్వేచ్ఛ ఇవ్వద్దు నాయన. ఎంత మంచి ప్రార్థన చేస్తున్నాడు. చాలామంది పిల్లలు, ప్రత్యేకంగా స్త్రీలు మాకు అసలు స్వేచ్ఛ ఇవ్వడం లేదు, స్వేచ్ఛ ఇవ్వడం లేదని బాధపడతారు. స్వేచ్ఛ ఇస్తే ఏదో ఒకటి కొంప మునుగుతుంది. కొంప మునిగిన తర్వాత అప్పుడు నోరెళ్ళు పెడతారు. ఏంటి మరి ఇలాగ అయిపోయిందని. అంటే మరి ఇలాగ అనుకోలేదు. అంటే నువ్వు అనుకోలేదమ్మా, మేము అనుకున్నాం పెద్దోళ్ళం, ఇలాగే జరుగుతుందని మాకు తెలుసు. నీ మేలు కోరి నిన్ను అదుపాజ్ఞల్లో పెడితే నాకు స్వేచ్ఛని ఇవ్వడం లేదు, నా వ్యక్తిగత స్వేచ్ఛను హరిస్తున్నారు, నన్ను ఒక బానిసగా చూస్తున్నారు, అణిచివేస్తున్నారు. అణిచివేయడం కాదు, నీ సేఫ్టీ కొరకు నేను గూట్లో పెడుతున్నాను. లోకం బాగలేదు అమ్మా. నువ్వు బయటికి వెళ్తే నీకు మనుషులు కాదు అక్కడ ఉండే, ఎలుగుబంట్లు, తోడేళ్ళు, పిచ్చి కుక్కలు ఉన్నాయి బయట. లోకం సేఫ్టీ కాదని చెప్తూ ఇంట్లో ఉండమంటే మగవాళ్ళతో సమానంగా నేను కూడా అన్నీ చేయాలా, అన్ని పనులు చేయాలంటే మగవాళ్ళతో సమానం అంటే నువ్వు సమానం కాదు, మగవాళ్ళ కంటే ఎక్కువ. నువ్వు మగవాళ్ళ కంటే ఎక్కువ కనుక మహారాణి నువ్వు అంతఃపురంలో ఉండు. వాడు మామూలుడు కాబట్టి రోడ్ల మీద ఉంటాడు, నువ్వు మహారాణి కనుక రాజభవనంలో ఉండు. అట్లా అనుకోరాదు. వాడిని రోడ్ల మీద వదిలేస్తున్నారు, వాడిని ఎవరైనా పట్టుకొని ఏమైనా చేస్తాడా? ఏమైనా చేసినా సరే వాడు ప్రెగ్నెంట్ అవుతాడా? ఏమవుతుంది? ఏం కాదు, వాడు మొగోడు, వాడికి ఎక్కడ ఏట్లో ఎత్తేసినా అడవిలో ఎత్తేసినా బతికేస్తాడు. వాడికి సేఫ్టీ, ప్రకృతి అది. నీకు అట్లా కాదే. ఎవడైనా దుర్మార్గుడు ఏమైనా నీ మీద దాడి చేస్తే, అత్యాచారం చేస్తే బ్రతుకు మొత్తం నాశనం అయిపోతుంది. కనుక సేఫ్టీ కొరకు ఇంటి పట్టు నుండి తల్లి అంటే నాకు స్వేచ్ఛనివ్వడం లేదు, నన్ను అణిచివేస్తున్నారు, నా హక్కులు అణిచివేస్తున్నారు. పెద్దలందరూ ఎందుకు ఒక క్రమాన్ని పెట్టారంటే స్వేచ్ఛ ఇచ్చినప్పుడల్లా కొంప మునుగుతూనే ఉంది, కుటుంబము గాయపడుతూనే ఉంది. కనుక ఇప్పుడు నాకు స్వేచ్ఛ కావాలి అని అడిగి దెబ్బలాడి స్వేచ్ఛ తీసుకొని లోకంలోకి పోయి గాయపడి వచ్చిన ఆమె మళ్ళీ పెళ్ళైంది అనుకోండి, ఆమెకు కూతురు పెడితే ఆమె ఏమంటది? వద్దమ్మా, ఎక్కువ బయటికి వెళ్ళకరా, బయట స్నేహాలు మనకు మంచిది కాదు, ఇంట్లో ఉండు, చదువుకో, ప్రార్థన చేసుకో. అంటే ఏంటి మమ్మీ అంతా నువ్వు చాదస్తా మాటలు మాట్లాడుతావు, నాకు స్వేచ్ఛ ఇవ్వాలంటే? నీలాగా నేను కూడా మాట్లాడానమ్మా. నీ వయసులో ఉన్నప్పుడు నాకు అదే మైండ్. దాంట్లో ఉంటే రిస్క్ ఏంటో తర్వాత తెలిసింది, అనుభవం మీద చెప్తున్నా. ఎందుకంటే ఆమె గాయపడ్డది కనుక. ఈ సమాజంలో ఆడపిల్లలు ఎంతో, విశ్వ సమాజంలో భూమి మీద ఉన్న క్రైస్తవ భక్తులు కూడా అంతే. విశ్వ సమాజంలో భూమి మీద ఉన్న క్రైస్తవ భక్తులు, మగోళ్ళు కూడా, మగోళ్ళు ఆడోళ్ళు అందరూ కలిసి మీకు స్వేచ్ఛ ఉండకూడదు నేను చెప్తున్నా. దావీదు ప్రార్థన చేశాడు, నాకు స్వేచ్ఛ వద్దు తండ్రి, నన్ను కట్టేసి పెట్టయ్యా. మగవాడైనా సరే. ఎందుకంటే ఈ పిచ్చి కుక్కలు, తోడేళ్ల కంటే భయంకరమైన వేట కుక్కలు ఉన్నాయి అవతల. ఆకాశ మండలం మందు ఉన్న దురాత్మల సమూహము మగవాళ్ళని నష్టపరుస్తాయి, ఆడవాళ్ళని నష్టపరుస్తాయి, ఆడవాళ్ళని గాయపరుస్తే, మగవాళ్ళని గాయపరుస్తాయి ఆ చీకటి శక్తులు. గనక మనము దేవుని ఇంట్లో క్షేమముగా ఉండాలి, దేవుని సన్నిధిలో క్షేమంగా ఉండాలి, దేవుని సహవాసములో క్షేమంగా ఉండాలి, దేవుని వాక్య ధ్యానములో మనం క్షేమంగా ఉండాలి. ముందు దేవుణ్ణి మనము ప్రార్థన చెయ్యాలి. నాకు టూ మచ్ ఆఫ్ సేఫ్టీ వద్దు నాయన, నేను తిక్కలోని తండ్రి, స్వేచ్ఛ ఇస్తే దుర్వినియోగపరుచుకుంటానేమో, స్వేచ్ఛ నాకు ఇస్తే నేను వెళ్ళి గొయ్యిలో పడతానేమో, స్వేచ్ఛ నాకు ఇస్తే నేను చెడ్డవాళ్ళతో స్నేహం చేస్తానేమో. మగవాళ్ళైతే తప్పు చేయరా? దేవుడు మనందరికీ భర్త, దేవుడు మనందరికీ తండ్రి. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరికీ ఆయనే తండ్రి, అందరికీ ఆయనే అసలైన నిత్య భర్త. ఆయన అడుగుతున్నాడు దావీదు, నన్ను తప్పు చేయనీయకు, నీ ఆజ్ఞలను విడిచి నన్ను తిరగనీయకు, అక్కడికి వెళ్ళనీయకు, ప్రమాదకరమైన చోట్లకు వెళ్ళనీయకు, నువ్వే నన్ను కంట్రోల్ చేయి నాయన, అదుపు చేయి, నీ కౌగిట్లో బంధించి పెట్టు. స్వేచ్ఛ ఇచ్చిన దగ్గర నుంచి నాకు తెలియలేదు, చేయకూడని స్నేహాలు చేస్తాను, చేయకూడని పనులన్నీ చేసి గాయపడి వస్తాను. ఎందుకు నాయన? లోకంలో నీకు అవమానం, నాకు అవమానం. I don't want safety, I don't want liberty, I want safety. I don't want too much of freedom, but I want safety. I want only safety, not too much of liberty. క్షేమము కావాలి నాయన, స్వేచ్ఛ కాదు. చిన్నపిల్లలు, మన సంఘంలో కూడా ఒక బాబు ఉన్నాడు, అలా చిన్నప్పటి నుంచి నాకు తెలుసు. వాడు పాకడం, దోగాటం నేర్చుకున్నాక వాడు మొత్తం ఇండియా మొత్తం తిరిగేద్దాం అనుకుంటాడు. వాడు గడప దాటి బయటకు వచ్చేసి ఆ సందులోకి వెళ్ళి పక్క గల్లీలు, వాడికి ఇంకా నడకే రాదు, దోగాడుతున్నాడు, పాకుతున్నాడు. వాడి ఇంట్లో ఉండడిగా, కదలటం వచ్చింది కదా, ఏదో మూమెంట్ వచ్చింది కదా,
వాడు వదిలేస్తే గడప దాటి బయటకు వచ్చి సందులో తిరిగి ఆ మెయిన్ రోడ్లోకి వెళ్ళి తిరుగుతూనే ఉంటాడు. కాబట్టి తల్లి వాడిని 24 గంటలు కాపాడుకోవాలి. ఎంతసేపు కాపాడుతుంది? ఉన్నంతసేపు ఉంటుంది. ఆమెకి ఏదైనా నేచర్స్ కాల్ అవసరం వచ్చి బాత్రూంలో పోయే లోపల వీడు బుడుగుమని మాయమవుతాడు. ఆమె ఏదన్నా పొయ్యి మీద అన్నం పెట్టాను పొంగుతుందా ఏంటి చూసి వద్దామని లోపల వీడు మాయమవుతాడు. కాబట్టి ఏం చేయాలా? కొంతమంది తెలివైన తల్లులు ఏం చేస్తారంటే వాడి నడుముకో తాడు కట్టి 4-5 గజాలు తీసుకొచ్చి ఒక కిటికీ చువక్కు దీనికో కట్టేస్తారు. వాడు స్వేచ్ఛ ఉంది కదా అని దోగాడి అంత పోయినంత దూరం పోతాడు 2 గజాలు, తర్వాత తాడు ఆపుతుంది. ఇది ఇప్పుకోవడం అంటే చేత కాదు. చూస్తాడు, పరిస్థితి బాగాలేదు, మరి ఏడుద్దామా, అమ్మ వచ్చి తీసి అమ్మ లేదు బాత్రూంలో ఉంది, ఏడిసినా లాభం లేదు. సరే ఇది ఈ గిరి గీసినట్టు ఆ స్తంభం నుంచి 2 గజాలు 2 మీటర్లు తాడు, అది వాడి ఏరియా. ఆ లోపలే తిరగాలి. ఆ లోపల ఉన్నాయేమని అందినవన్నీ లాగుతూ ఉంటాడు ఇక వాడు. అవి ఇవన్నీ లాగి కింద పడేసి మీద పడేసి నోట్లో పెట్టుకొని వాడికి చేత నేనంత అల్లరి చేస్తాడు. బట్ విదిన్ ద లిమిటేషన్స్. కుదురుగా ఉండడు. ఆ వస్తువులాగి ఈ వస్తువులాగి అది కింద పడేసి ఇది పడేసి అక్కడ ఏదైనా టమాటో సాస్ ఉంటే అది తీసి పిసికేసి నేల మీద పోసి మూతికంత పూసుకొని తెల్లనెత్తి పూసుకొని విచిత్ర వేషధారణలో తయారవుతాడు అలా వచ్చేసరికి. కానీ సేఫ్గానే కనీసం ఉంటాడు. రోడ్డు మీదకి వెళ్ళాడు అనుకో, లారీ ఎక్కేయచ్చు, చెప్పలేం కదా. కుక్కలే ఉన్నాయి, బండ్లు వస్తూ ఉంటాయి, వాడు మళ్ళీ ఇంటికి వస్తాడు ప్రాణాలతో నమ్మకం లేదు. కాబట్టి ప్రేమ కలిగిన తల్లి తన కుమారుణ్ణి తన కుమార్తెను, నాకు తెలిసి ఆడపిల్లలు ఇంత ఎక్కువ అల్లరి చేయరు, మగవాళ్ళు అయితే ఎక్కువ అల్లరి చేస్తారు. ప్రేమ కలిగిన తల్లి తన కుమారుడికి పరిమితమైన స్వేచ్ఛనిస్తుంది. లిమిటెడ్ లిబర్టీ, లిమిటెడ్ ఫ్రీడమ్. నాకు అదే కావాలి.